టాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నారా లేదా అన్న విషయంలో మొత్తం పాకిస్తాన్ అంతా కూడా గగ్గోలుగా ఉంది, అంతా గడబిడగా ఉంది. అక్కడ ప్రజలు ముఖ్యంగా తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, ఖైబర్ పఖ్తూన్వాలో ఆ పార్టీ ప్రభుత్వం ఉంది, దాని ముఖ్యమంత్రి ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు చెల్లెళ్ళు ఉజ్మా, అలీమా, నోరాన్ వీళ్ళందరూ కూడాను అక్కడ ఇమ్రాన్ ఖాన్ని చూసే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. పాకిస్తాన్ సైన్యం ఆయన బ్రతికే ఉన్నాడని చెప్తోంది, కానీ బ్రతికి ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు చూపించటం లేదు. మొత్తం మీద చాలా గొడవగా ఉంది పాకిస్తాన్లో. ఈ మొత్తము సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయి వీటి వెనుక అసలు కథ ఏమిటి అన్నటువంటి సందేహం రాకమానదు. ఎందుకంటే సైన్యం గుప్పిట్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో గత 2 సంవత్సరాలుగా నాయకత్వం లేనటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్కి చెందినటువంటి కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి రావల్పిండి దగ్గర ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి అడియాలా జైలు ముందు ఇంత సుదీర్ఘమైనటువంటి ధర్నా, ర్యాలీ, నినాదాలు ఇవి చేయడము, వివిధ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి అలజడి జరగడము, ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడము చూస్తే ఇది ఆర్మీయే చేయిస్తోందా అన్నటువంటి సందేహాలు రాకమానం. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల్ని పరిశీలించేటటువంటి కొందరు నిపుణులు ఉన్నారు. అక్కడ రాయబారులుగా పనిచేసిన వాళ్ళు, అక్కడ ఇంటెలిజెన్స్, మన దేశానికి చెందినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థల ఏజెంట్లుగా అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళు విశ్లేషించేది ఏంటంటే, వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీలో ఆసిమ్ మునీర్ అనుమతి లేకుండా ఈ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అడియాలా జైలు ముందు ఇంతకాలము ధర్నా చేయలేదు, ఇంతకాలము నినాదాలు ఇవ్వలేదు, ఇంతకాలము వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ని చూపించాలని పోరాటం చేయలేరు. నిజానికి ఎక్కడో ఒకక్కడ ఇమ్రాన్ ఖాన్ని చూపించాలన్నటువంటి ఉద్యమము జరగాలని ఆసిమ్ మునీర్ కోరుకుంటున్నట్టుగా వాళ్ళు అంచనా వేస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే, నవంబర్ 30వ తారీఖుతోటి ఆసిమ్ మునీర్ యొక్క పదవీ కాలం పూర్తయిపోతుంది. ఆసిమ్ మునీర్ ఇప్పటికే 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్ పూర్తయిపోయినట్లయితే ఆయన ఆర్మీ చీఫ్గా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది, కొత్త ఆర్మీ చీఫ్ రావాలి. అయితే పాకిస్తాన్ రాజ్యాంగంలో 27వ సవరణను తీసుకొచ్చి 27th అమెండ్మెంట్ని తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేటటువంటి ఒక కొత్త పదవిని సృష్టించారు. ఆ పదవిలో ఆసిమ్ మునీర్ని 5 సంవత్సరాల పాటు అపాయింట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. అంటే ఇప్పటి నుంచి 2025 నుంచి 5 సంవత్సరాలంటే 2030 వరకు ఆసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఉంటారు. దీని అర్థం ఏంటంటే, పాకిస్తాన్లోని నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 2 కూడాను ఆర్మీ అధీనంలో ఉంటాయి. ఇప్పటి వరకు జాయింట్ చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్గా ఉంటూ నేవీ ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ సమాన హోదాలో ఉన్నప్పటికీ ఆర్మీ చీఫ్ మెయిన్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వాటి మీద డైరెక్ట్ ఆధిపత్యము ఆసిమ్ మునీర్కి లభిస్తుంది. దీని విషయంలో నేవీలో, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో అసంతృప్తి ఉంది. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఆసిమ్ మునీర్ కొనసాగితే మా ప్రమోషన్లు ఏమిటి అని చాలామంది లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మా ఎదుగుదల విషయం ఏంటి, మా ప్రమోషన్ల విషయం ఏంటి అన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఆసిమ్ మునీర్కి కొద్దిగా వ్యతిరేకంగా కరాచీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ కానీ, అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో పొజిషన్ అయి ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ కానీ కొంత భిన్న స్వరాలు వినిపించి కొంత సందేహాలు వ్యక్తం చేశారు. కాబట్టి ఆసిమ్ మునీర్కి సంబంధించిన ఈ 27th అమెండ్మెంట్ ప్రకారము ఆయనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా చేసేటటువంటి పత్రం పైన ప్రధానమంత్రి సంతకం కావాలి. ప్రధానమంత్రి ప్రస్తుతం పాకిస్తాన్లో లేరు. ఇమ్రాన్ ఖాన్ మీద ఇంత గొడవ జరుగుతుంటే ఆసిమ్ మునీర్కి సంబంధించినటువంటి ప్రమోషన్ ఉన్నట్లయితే ప్రధానమంత్రి విదేశాల్లో ఎలా ఉంటారు? ఎందుకంటే ప్రధానమంత్రి సంతకం అక్కడ అవసరం. పాకిస్తాన్లో ఎంత ఆర్మీ అన్నీ నియంత్రిస్తున్నా
ఎంతో కొంత ఈ సంతకం చేసే హక్కు ప్రధానమంత్రి దగ్గర ఉంటుంది. ప్రధానమంత్రి ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగా 30న సంతకం జరగకపోతే అసీం మునీర్ పక్కకి తప్పుకోవాలి. అందుకని అసీం మునీర్ పక్కకి తప్పుకునే అవకాశం లేకుండా ఈ అలజడిని సృష్టించారా ఇమ్రాన్ ఖాన్ విషయంలో అన్నటువంటి సందేహాలు గూఢచారి వర్గాలు, కొంత పాకిస్తాన్ వ్యవహారాల్ని, ముఖ్యంగా సైన్యం యొక్క పాత్రని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ అసలు కారణం ఇదే అయి ఉండవచ్చును అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే గనక షెబాజ్ షరీఫ్ సంతకం చేసినట్టయితే ఆ పత్రాలని ఈ పాటికి బయట పెట్టి ఉండేవారు అసీం మునీర్. కాబట్టి సంతకము రేపు గనక జరగకపోతే పాకిస్తాన్లో ఏదైనా జరగవచ్చును. పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరగవచ్చును. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఉద్యమాలు మరింత ఉధృతం కావచ్చు. సైన్యము, ముఖ్యంగా అసీం మునీర్ వర్గము తెర వెనుక ఉండి ఉద్యమాలకు ఎగసన దోసి దానిలో అగ్నికి ఆజ్యం పోసేటటువంటి పని చేయవచ్చు. మొత్తం మీద పాకిస్తాన్లో అత్యంత అస్థిరమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా షాజహాన్ చనిపోయిన తరువాత మొఘల్ పాలకుల పరిస్థితి ఏమిటో ప్రస్తుతము రావల్పిండిలో ఉన్నటువంటి సైన్యము, అదేవిధంగా ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వము, ఈ రెండిటి పరిస్థితి అదే. ఎవరు ఔరంగజేబ్ అవుతారు, ఎవరు షాజహాన్ అవుతారు, సైనిక పరిపాలన వస్తుందా, ఇమ్రాన్ ఖాన్ ఉన్నారా పోయారా, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమవుతుంది, ఇమ్రాన్ ఖాన్ని మళ్ళీ రంగం మీదకి తీసుకొచ్చేందుకు అసీం మునీర్ ప్రయత్నిస్తారా, లేకపోతే అసీం మునీర్ వ్యతిరేకులు ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉద్యమం తీసుకొస్తారా? మొత్తం మీద పాకిస్తాన్లో పరిస్థితి అత్యంత గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. కాబట్టి రాబోయే 24-28 గంటలు పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి అత్యంత కీలకమైనవి. అసీం మునీర్కి 5 సంవత్సరాల సిడిఎఫ్గా ఎక్స్టెన్షన్ వస్తుందా రాదా, ఆయన కాకపోతే కొత్త ఆర్మీ చీఫ్ ఎవరవుతారు, ఈ అనేక అంశాలు, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో ఉన్నటువంటి లుకలుకల్ని ఎవరు సరిదిద్దుతారు, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానము ఒక 24 to 28 అవర్స్ తర్వాత మనకి లభించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.